ఈ బాబు ఉన్నాడు, కార్డ్లెస్ మోకిండి అక్కడ నిలబడి అడు తిరుగు. మరి నేనేం చేయను రచన, నువ్వేం టెన్షన్ పడకవు. ఏం పేరు నీ పేరు? రాకేష్ అన్న. రాకేష్. 10th క్లాస్ ఎన్ని మార్కులు వచ్చినాయి? 10 పాయింట్స్ అన్న. అటు చెప్పు. 10 పాయింట్స్. 10/10. ఓకే. మీ స్కూల్? ఫస్ట్. స్కూల్ ఫస్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేను ఇగ్నైట్ ఐఎస్లో చదువుతున్నాను. ఏం చదువుతున్నావు చెప్పు. ఇగ్నైట్ ఐఎస్ అకాడమీలో చదువుతున్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకుంటే ఏం చదువుకుంటున్నావు? ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను. 10th క్లాసు 10/10. విజయవాడ ఆ జిల్లాలో డిస్ట్రిక్ట్ టాపర్ వచ్చాడు. 10/10. 10వ తరగతి పూర్తి అవుతుంతో హైదరాబాద్లో ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాడు. దేనిలో జాయిన్ అయ్యాడంటే ఐఏఎస్కి ప్రిపేర్ అవటానికి. ఇటు ఐఏఎస్ ఇంటర్మీడియట్, ఐఏఎస్ డిగ్రీ. చక్కగా మందిరానికి వస్తాడు, చదువుకుంటాడు. గమనించండి తమ్ముడరే, నీకు 10/10 రావటానికి నీ తలకాయలు మెదడు ఇంత ఏమన్నా ఉందా? లేదన్నా. మాకున్నంతే ఉంది కదా. నీకెడ తెలిసింది? అందరూ ఒకేలా ఉంటుందన్న. అందరూ ఒకేలాగా ఉన్నావా? అంటే రోజుకు వచ్చి అర్ధగంట చదివేవాడువా, గంట సేపు చదివేవాడువా? స్కూల్ కాకుండా ఒక 4 గంటలు చదివేవాడు అన్న. స్కూల్ కాకుండా నువ్వేమో 4 గంటలు పబ్జీ గేమ్ ఆడుకో, మంచి మార్కులు వస్తాయిరా నీకు, బ్రహ్మాండంగా వస్తాయి, ఆడుకో. తమ్ముళ్ళరా, మన అమ్మా నాన్నోళ్ళు మనల్ని పేదోళ్ళుగా కన్నా, పేద స్థితిలో కన్నా, నీవు మాత్రం పేదోడిగా చావకూడదు. దేశాన్ని శాసించే ఒక రాజుగా దేవుడు నిన్ను నిలవబెట్టాలి. దేవుడు అలా నిలవబెట్టాలంటే గమనించండి, విజయం అనేది ఊరకే రాదు. థ్యాంక్ యూ. అక్కడ పెట్టి మైక్. విజయ్ ఇట్రా కిందకి అట్రా. ఎప్పుడు జీవితంలో శ్రమను ఆయుధంగా ఎంచుకో. శ్రమపడి చదువు, శ్రమపడి వ్యాపారం చేయి. ఇప్పుడు చదువుకున్న దానికంటే ఇంకెక్కువ కష్టపడి చదువు. ఆ చదివే రేపు భవిష్యత్తులో నిన్ను శిఖరాల మీద కూర్చోబెడుతుంది. నిన్ను కూర్చోబెట్టవే కాదు, నీలో నుంచి బయలుదేరే వంశావళుందు చూసారా, ఆ వంశాలకు నిన్ను ఒక దీవెన కారణంగా దేవుడు నిలవబెట్టునుగాక. రైట్. విజయ్ అన్నాడు కదా, ఇట్రా అటు తిరుగు. వందనాలు చెప్పు. ఈ తమ్ముడు పేరు విజయ్. నీ పేరు చెప్పు. విజయ్. ఎంత నీ వయసు? 50 60? 21 అయ్యారు. 51? 21. ఏం చేస్తున్నావు ఇప్పుడు? సాఫ్ట్వేర్. వయసు ఎంత? 21. వయసు ఎంత? 21. ఏం ఉద్యోగం? సాఫ్ట్వేర్. ఏం పర్వాలేదు తమ్ముడా, వాళ్ళకి ఇన్స్పిరేషన్ కోసం చెప్పు. నీ నెల జీతం ఎంత? 1 lakh. అటు తిరిగి చెప్పు, ఏం పర్వాలేదు. మైక్ తీసుకొని చెప్పు. 1 lakh. ఏంటవి? సెల్ల పెంకులో డబ్బులా? శాలరీ. రైట్. తమ్ముడు, ఈ ఉద్యోగం కానీ లేకపోతే బీటెక్ మంచి మార్కులతో పాస్ అవ్వటం కానీ, ఈ విజయం ఊరకనే వచ్చిందా, ప్రయాసంతో వచ్చిందా? ప్రయాసంతో వచ్చింది. రోజుకు వచ్చి అర్ధగంట చదువుకునేవాడు, పావు గంట? ఎక్కువనే చదువుతున్నాయి. నైట్ అంతా అంటే 30 గంట నైట్ అంతా. ఎన్ని గంటలు చదివాడు రోజుకి? అంటే నేను బీటెక్ ఎక్కువ చదవకపోతుండే కదా, ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్దే నైట్ అంతా రాత్రంతా చేస్తుండే. వినండి, మీరు ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి. ఆ బంగారు వ్యాపారవేత్త ఉన్నాడు కదా, లతా జ్యువెలరీసా ఏంటది? అంటే నాకే తెలియదు. లలిత జ్యువెలరీస్. ఏమంటాడు? డబ్బులు ఎవరికి ఊరకే రావు. నేను మీకు చెప్పే మాట ఏంటంటే, విజయం ఎవ్వడికి ఊరకే రాదు. విజయం కొరకు కొన్ని త్యాగాలు చేయాలి, కొన్ని పోరాటాలు సలపాలి. నిన్ను నీవు సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకుంటే ఆ యాగములో నుండి
ఆశీర్వాదపు విప్లవాన్ని దేవుడు పుట్టిస్తాడు.